ప్రభుత్వ వైద్యురాలి నిర్లక్ష్యంతో పసి ప్రాణం గర్భంలోనే మృతి చెందింది. ప్రభుత్వ వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేసిన బాధితులు. తొమ్మిది నెలలు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చి ప్రేమగా చూసుకుంటా 9 నెలలు మోసి లాస్ట్కి చంపేసారు సార్. కూతుంది సార్ నాకు జాగ్రత్త పెంచుకున్నాను అనుకుంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను బిడ్డ పైన. నా పేరు సుజాత అండి, మాది నిజాంపట్నం. గవర్నమెంట్ హాస్పిటల్కి డెలివరీ అమ్మాయిని తీసుకెళ్తే 4 రోజులు అవుతుంది తీసుకెళ్లి. 4 రోజుల నుంచి కూడా నొప్పులు వస్తున్న పిల్లకి నొప్పులు రానికుండా ఇంజక్షన్లు చేస్తున్నారు. చేస్తా దాటరమ్మ లేదు, వస్తుంది, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని ఆపుకొచ్చారు. 4 రోజుల నుంచి 5వ రోజు దాటరమ్మ వచ్చింది. పిల్లకి బాగా స్టార్ట్ నొప్పులు వచ్చినాయి. నొప్పులు వచ్చినప్పుడు ఆ పిల్లని డెలివరీ చూసుకోవాలిగా, చూసుకోకుండా వదిలేసి ఊరుకుని ఫోన్లు చూసుకుంటా వాళ్ళు కేర్లెస్ చేసి ఆ పిల్లని కొంచెం నొప్పులు వచ్చేసినాక బాగా కొద్దిగా ఆ పిల్లని శిశువుని తీద్దామని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ శిశువు కడుపులోనే చనిపోయిన సంగతి తెలుసుకుని ఎమ్మటే అంబులెన్స్ ఎక్కిచ్చారు. తెనాలు పంపించేశారు. అమ్మటే తెనాలు తీసుకెళ్ళినాక ఏమన్నారంటే వాళ్ళు, మీ సంగతి తెలిసే వచ్చారా తెలియక వచ్చారా మీరు అని అడిగారు. ఏంటి సార్ అని మేము అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, శిశువు కడుపులోనే చనిపోయింది, మీరు 5గురు సంతకాలు చేయండి, సంతకాలు చేస్తే ఆ తల్లికి గడం ఎటువంటి సంబంధం లేదు ఏదైనా జరిగితే అని సంతకాలు చేయించుకున్నాం, అంతకు ఇష్టమైతే మీ సంతకాలు చేయండి అని చెప్పి అన్నారు. 4గురు సంతకాలు చేసినాక వాళ్ళు ఆపరేషన్ చేసి తీశారు. చచ్చిపోయిన పిల్లని కడుపులోంచి తీశారు. వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ హాస్పిటల్ నిజాంపట్నంలో చనిపోయింది. మాకు ఆమె చనిపోయిన తర్వాత మేము వెళ్ళి అడిగాం, ఏంటమ్మా నీ దగ్గరే చనిపోయింది కానీ నువ్వెందుకు కేర్లెస్ చేసావని అడిగితే ఆమె ఏం చెప్తుంది, నిజాంపట్నం వాళ్ళు నా హాస్పిటల్కి రావాల్సినంత అవసరం ఏంటి, నేను చూడను, మిమ్మల్ని నేను పట్టించుకోను, నేను ఇత్తగా చేస్తా, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, వెళ్ళి మీకు చేతనైంది చేసుకోండి, మా డ్యూటీ టైం అయిపోయింది, మీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం నాకు లేదు అన్న మాట మాట్లాడుతుంది. ఆమెకు అంత కేర్లెస్ ఏంటి, హాస్పిటల్ పేదవాళ్ళని చూస్తారు కొందా, లేదా జీతం కోసం కూర్చొని ఫోన్లు చూసుకుంటుందా? ఆమె జీతం కోసమేనా హాస్పిటల్లో కూర్చునేది? ఎందుకు వచ్చినట్టు గవర్నమెంట్ హాస్పిటల్కి? పేదవాళ్ళ ప్రాణాలు తీర్తాకు వచ్చిందా? దాని మూలాన పసిపిల్ల చనిపోయింది, పెద్ద పిల్ల చూస్తే సీరియస్ లో ఉంది. ఆ పిల్లకి ఇంత మటుకు కళ్ళు తెలిసి చూసిన పాపన పోల, అంత కేర్లెస్ ఏంటి ఆమెకి? ఎవరున్నారని ఇది చెప్తున్నామి? డాక్టర్ పేరు అనుష, నిజాంపట్నం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుంది. సెలవులో ఉందనుకో, ఒకవేళ సెలవులో ఉన్నప్పుడు నేను నేను లేను, బయటికి రాసేసేయండి, బయటికి పంపించండి, వేరే చోట చూపించుకుంటారు అని చెప్పాలి. అట్లా చెప్పకుండా ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడేసేసింది. మేము వెళ్ళి అడిగితే కూడా. ఏంటండి? నా పేరు నిజాపట్నం, మాది నిజాపట్నం కట్ట రాజశేఖర్ నా పేరు. మా ఆవిడ పేరు దీవిన కట్ట. నిజాపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత బుధవారం 5వ తారీఖు తీసుకెళ్తే హాస్పిటల్లో ఉంచారు. ఎన్ని నొప్పులు వస్తుంటే నొప్పులు తగ్గించాలి చేస్తున్నారు. డాక్టర్ అమ్మ రాకుండా ఫోన్లోనే చూస్తుంది. చూసే వాళ్ళు వీళ్ళు చేసి లాస్ట్కి 8వ తారీఖు పొద్దుపూట మనిషి పిల్లల్ని చంపేసి అక్కడ ఆమె రాకుండా అసలు హాస్పిటల్ చేయకుండా అధ్యక్ష నుంచి నా ఆడపిల్లని ఎంతో ముద్దులు పెంచుకుందాం అనుకుంటే ఆ పిల్లని చేతిలో భూమి మీద పడకుండా చంపేశారు హాస్పిటల్లోనే. తెనాలు తీసుకెళ్తే తెనాల్లో డాక్టర్ చూసి పిల్ల నిజాపట్నం చచ్చిపోయింది. ఆపరేషన్ చేస్తే పిల్ల తల్లికి ఇద్దరికి ఇబ్బంది. హాస్పిటల్ ఆపరేషన్ చేస్తాము, మీరు చేయమంటే చేస్తామంటే మేము చేయమన్నాం. అక్కడ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మా భార్య ఐసీలో ఉంది. ఆమె రాకుండా ఆమె డాక్టర్ అమ్మ చేసింది ఆ పని మమ్మల్ని రాకుండా ఆ పని చేసి అంత వచ్చంగా ఫోన్లోనే మాట్లాడతా ఆ నడుచురాను ఈ నడుచురాను అంతా చేసి గందరగోళం చేసి అక్కడ చంపేశారు కూతున్నారు.